నమస్తే అండి అందరికీ. నేను ఈరోజు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. జూలై నెల 21వ తారీఖు 2025 సంవత్సరం ఉదయం పూట 8 గంటల సమయంలో ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవి అన్ని సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో అన్ని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తున్నాను వీడియోస్. మీరు చూడండి. నా మీద జరిగిన కుట్రలు, నాకు జరిగిన అన్యాయాలు, నాకు చేసిన అవమానాలు, నాకు చేసిన అన్యాయాలు, నా మీద చేసిన కుట్రలు, నాకు కలగజేసిన అవమానాలు, ఒకళ్ళ సానుభూతి కొరకు చెప్పట్లేదు. నేను ఎవరు ఇష్టం వచ్చినట్టు ఆడుకున్న నాతో రాజకీయ నాయకులు, పోలీసులు 25 సంవత్సరాలుగా, గత 25 సంవత్సరాలుగా 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇది 2025 సంవత్సరం. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, వీళ్ళు మాటకి ముందు నీకు ఎయిడ్స్ వ్యాధిరా, నీకు ఎయిడ్స్ వ్యాధి వీడికి ముందే తెలుసు అని ఒకటే పాట పాడిస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు. చెరుకుపల్లిలో ఉన్నప్పుడు చుట్టుపక్కల మనుషులను పెట్టి 24 గంటలు చంద్రబాబు నాయుడు పేరు చెప్పి, ధూళిపల్ల నరేంద్ర పేరు చెప్పి నీకు ఎయిడ్స్ వ్యాధి ముందే తెలుసు అనే మాట కొన్ని నెలలుగా నా బుర్ర నిండా లోడ్ చేస్తే ఏమైంది, అది శాశ్వత జ్ఞాపకం ఉంటుంది మెదడులో కదా. ఈ టెక్నాలజీ ఉపయోగించి మీకు చూపిస్తూ నన్ను దానికి సంబంధించి సాక్ష్యాలు వాళ్ళు సృష్టించుకుంటూ తప్పుడు సాక్ష్యాలు సృష్టించుకోలేరా వీళ్ళు? ఇదంతా వీళ్ళు చేసిన కుట్రే. వీళ్ళే నన్ను నేరస్తులు చిత్రీకరించింది, మళ్ళీ వీళ్ళే లేని సమస్య సృష్టించింది, మళ్ళీ లేని కోడిగుడ్డు మీద ఏకలు మొలిపించింది వీళ్ళే. మొలిపించిన కోడిగుడ్డు మీద ఏకలు మళ్ళీ వీళ్ళు పీకినట్టు, మళ్ళీ లేదో పెద్ద ఘనకారం చేసినట్టు, మళ్ళీ సామాన్లకి ఏదో మేలు చేసినట్టు మళ్ళీ బిల్డప్ ఇస్తుంది వీళ్ళే. నన్ను చంపిన ఆ స్వామి మీద రాజకీయం చేయాలని చూసింది వీళ్ళే. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయి ఏం చేయాలో తెలియక, అరే తప్పంత వీడి మీద నెట్టేద్దాం, వీడినే సమస్య సృష్టించేసి జనాలు పెట్టి కొట్టేద్దాం, చంపేద్దాం, కుదిరితే వీడి కంటి చూపు కోల్పెట్టండి, కుదిరితే వీడి తలపాలు కొట్టండి, వీడి కోమలోకి వెళ్ళిపోవాలా, ఇల్లు కూడా దాటకూడదు, ఇక్కడ చంపండి, జనాలు తిరుగుబడి వచ్చేలా, కోమలోని చచ్చిపోవాలి, హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ మామూలు శవంగా తిరిగి రావాలా, లేకపోతే ఈ లోపు చచ్చిపోవాలా, ఇల్లు కూడా దాటకూడదు. ఎవర్రా మీరంతా ఇట్టా ఉన్నారేంట్రా? ఉగ్రవాదులాగా ఉన్నారు రాజకీయ నాయకులు, పోలీసులు. మీరు రాజకీయ నాయకుల జనాలు దోచుకునే వాళ్ళరా? మీరు పోలీసులు ప్రజలు రక్షించేవాళ్ళ, ప్రజల్ని పీక్కు తినేవాళ్ళరా? నాకు 40 సంవత్సరాలు, నాకు ముట్టి కిందకి, నేను పిల్లోని కాదు కదా. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. సమాజం, మీరు సామాన్యులు, మానవత్వం ఉన్న మనుషులైతే, కులపిచ్చి మతపిచ్చి లేనోళ్ళు, మానవత్వం ఉన్న మనుషులైతే ఆలోచించండి. ఎవరైనా పిన్నలు కానీ, పెద్దలు కానీ, ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, చదువుకున్న వాళ్ళు కాదు, మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా నేను చెప్పే దాంట్లో సత్యం ఉంటే గ్రహించండి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి నాకు ఎయిడ్స్ వ్యాధి ఉంది, అది నాకు తెలుసు అని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా. ఎలా తెలుసు అని చెప్పడానికి వాళ్ళకి ఏంటి ప్రాబ్లం ఏంటి? వీళ్ళు మాటకు ముందు ఈ చిన్నప్పటి నుంచి ఎయిడ్స్ వ్యాధి వీడికి ఎప్పుడో రేపలో తెలుసు అంటున్నారు. అది మైర్ ముఖ్యంగా వీళ్ళు ప్రచారం చేస్తుంది. వీళ్ళకలాగా నేను వంక తిరుగులు మాట్లాడను, స్ట్రైట్ ఫార్వర్డ్ నాదంతా. వీడికి ఎప్పుడు తెలుసు ఎయిడ్స్ ఉందని రేపలు తీసుకెళ్ళి చంపేస్తాడు, వీడికి రక్త పరీక్ష కూడా ఉండదు, నిజాం పట్టణం తీసుకెళ్ళి మోపుది ఎక్కడ నరికేస్తాడు, చంపేస్తాడు, కుక్కలకి వేస్తాడు, ఎన్కౌంటర్ చేపిస్తాడు, రేపలు తీసుకెళ్ళి అక్కడే కుక్కను వదిలేస్తారు, బాత్రూమ్ పెట్టేసి హాస్పిటల్ రక్త పరీక్ష కూడా తీసి చూడరు. ఇటువంటి మాటలతో నన్ను మానసిక క్షోభకు గురి చేస్తూ, నన్ను, నా కుటుంబాన్ని, నేను పిచ్చేవాడిని కాదు, నాకు ఐఎమ్ మెంటల్లీ, ఫిజికల్ ఐఎమ్ ఆల్ రైట్, ఓకే, కానీ నాలో ADHD, స్కిజోఫ్రెనియా, బైపోలర్ డిజార్డర్, OCD, ADHD ఇటువంటి మానసిక వ్యాధి లక్షణాలు కొన్ని మీరు చూస్తారు. అంటే వీళ్ళు మా బ్రెయిన్ మాడ్యులేట్ చేసి హార్మోన్ ఇంబాలెన్స్ చేయటం వల్ల, మెటబాలిజం చేంజ్ చేయటం వల్ల, హార్మోన్ల అసమతుల్యత కలిగించడం వల్ల, లోపల కెమికల్స్, మెదడులో ఉండే ఎలక్ట్రోడ్స్, ఏమంటారండి వాటిని, ఎలక్ట్రోసైడ్స్, వాటిని ఏమంటారు, ఎలక్ట్రో న్యూరోమీటర్స్ ఉంటాయి మెదడులో, బ్రెయిన్ ప్యాటర్న్స్, అవన్నీ వీళ్ళు ఖరాబ్ చేసేస్తారు. ఖరాబ్ చేయడం వల్ల మనిషి పిచ్చిగా ఈ విధంగా మాట్లాడినట్టు మీకు కనపడుతుంది. అలా మాట్లాడి చుట్టుపక్కల మనుషులతో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి నా హ్యూమన్ బాడీ ఇంటెలిజెన్స్ కంట్రోల్ చేస్తాడు. అంటే నన్ను రెచ్చగొట్టి పిచ్చోడుగా మాట్లాడి చేస్తాడు. అలా ఫస్ట్ అసలు నాకు నా DNA జీనోమ్ సీక్వెన్స్ చేసినప్పుడు నా ప్రవర్తన, గుణగణాల లక్షణాలు మార్చేస్తారు. అది ఎప్పుడు చేసి చెప్తే నేను చెడ్డవాడినా వాళ్ళు సృష్టించారో తెలిసింది. నెక్స్ట్ రెండోది, ఇలా ఈ విధంగా జరగడం నాకు బయోడిజిటల్ ID కొట్టాలా. అది ఎప్పుడు కొట్టే చెప్పడానికి పోలీసులు, గవర్నమెంట్లు, ప్రభుత్వాలు భయపడుతుంటే దొంగలాడని అర్థం చేసుకోండి. నేను చెప్తున్న సత్యం తెలుసుకోండి. దీనికి పెద్ద లాజిక్ అవసరం. ఇంకోటి ఓకేనా, నాకు వీటికి చిప్ ఎప్పుడు పెట్టారో అప్పటి నుంచే నేను వాళ్ళ చేతిలో ఉంటానని మీరు తెలుసుకోవాలా. దీనికి ఆలోచన అవసరం, ఈజీగా అర్థం చేసుకోవచ్చు.
ఓకేనా? దీనికి సంబంధించిన మీకు చాలా వేరే వేరే వీడియోలు ఉంటాయి, చూడండి. సరే, ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఎయిడ్స్ వ్యాధి ఉందా అంటున్నారు. స్ట్రైట్గా వాళ్ళు అడిగే ప్రశ్న చెప్తున్నా. నాకేమో తెలియదు, నాకేమో హెచ్ఐవి నార్మల్ రిపోర్ట్లు అవుతున్నాయి. మరి నేను ఎందుకు భయపడాలా? ఎవడికి భయపడాలా? నేను ఇదే టెక్నాలజీ ద్వారా నేను నిరూపించుకోగలను, ఇదే టెక్నాలజీ నిరూపించుకోగలను. నాకు కోర్టు ద్వారా అవకాశం వస్తాయి. నాకు అవకాశం ఎట్లా గెలుస్తాను? మా ఊర్లో పాస్టర్లు వాళ్ళు బైబిల్ ప్రమాణం చేసి ఈ విధంగా జరుగుతుంది లేదా, లైవ్ జరుగుతుంది లేదా అని తెలిసిపోయింది చెప్తారు. వాళ్ళు బైబిల్ ప్రమాణం చేసి చెప్పాలి, ఖచ్చితంగా చెప్తారు. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది చెప్పడానికి పోలీసులు భయం ఏంటి, రాజకీయ భయం ఏంటి? ఇప్పుడు నేను చెడ్డవాన్ని అని చెప్పి నువ్వు ఇటు చెడ్డడని మేము విధంగా చేసాము, అధికారి దుర్నీతి పాల్పడి ఈ సాంకేతిక పరిజ్ఞానం దుర్నిపరి చేసాము. వాస్తవానికి ఇది రాజకీయ ఉగ్రవాదం, వాళ్ళకు ఉరిశిక్ష పడతాయి. మేము చేసాం, పలానప్పుడు చేసాం చెప్పడానికి భయం ఏంటి? పోలీసులకు కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వాలు నడిపించే వాళ్ళు కానీ పలానా సంవత్సరం చేసామని చెప్పడానికి భయం ఏంటి అంటున్నా? చెప్తే వాళ్ళు దొంగలని వాళ్ళే తెరిచిపోతారు, చెప్తే వాళ్ళే పోయేది జైలుకి, చెప్తే వాళ్ళ ప్రాణాలు పోతాయి, వాళ్ళ ఉరిశిక్షలు పడతాయి, వాళ్ళ ఆస్తులు చెప్తూ కాబడతాయి, వాళ్ళ పార్టీలు పోతాయి. అందుకని అందరు కలిసి నన్ను ఈ భూమి నుంచి లేపేయాలని ప్లాన్ చేస్తున్నారు. కోర్టు లేకుండా, కేసు లేకుండా జనాలు పెట్టి దుమ్మెలు వేసేసి కథ ముగిచ్చి అందరికి ఎవడికి అమ్ముడు పోయిన వాళ్ళందరికీ ఇచ్చేసి గమ్మున ఉండాలా. అది మరి అలాంటోడు సమాజంలో నీచుడే మిగిలిపోయి చచ్చిపోవాలా? అలాంటోడు నాకు నువ్వు అక్ర సంబంధాలు కట్టిన అమ్మాయిల మహిళలందరూ జీవితాంతం వ్యభిచారంలో ముద్రపడి చచ్చిపోవాలా? జీవితాంతం వ్యభిచారంలో ఉండిపోవాలా? మరి వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు మరి సిగ్గు సార్ మీద మీ ఇళ్ళలో వాళ్ళకి రోషం పోషం కుట్ట బయట చూపించాలా? ఓకేనా? సరే, ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మీకు అందరికి అర్థమయ్యేటట్టు చెప్తానండి. ఇప్పుడు మనకి ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆధార్ కార్డులు ఎప్పుడు వచ్చినాయి? 2009లో వచ్చినాయి. 2009 కాడి నుంచి మన అందరం ఆధార్ కార్డులు కొట్టుకున్నాం కదా. అక్కడ దాని తర్వాత ఎవరు ఎప్పుడు కొట్టుకున్నా ఆధార్ కార్డులు వాళ్ళకి ఎప్పుడు తయారు చేయబడినాయి అని ఆ సంవత్సరం కూడా ఉంటుంది. అర్థమైందా? లేదు, మీరు 10వ తరగతి చదివారు అనుకోండి, 10వ తరగతి పలానా సంవత్సరం పాస్ అయ్యారని సర్టిఫికేట్ ప్రభుత్వం లిస్టులో కూడా ఉంటుంది కదా. అట్లాగే ఇప్పుడు నేను మీరు అన్నట్టు ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ ల్యాబ్లో కానీ వెళ్ళినప్పుడు నాకు నువ్వు అన్న ఎయిడ్స్ వ్యాధి ఉందనుకో, ప్రైవేట్ ల్యాబ్లో చేయించుకున్నా, గవర్నమెంట్ ల్యాబ్లో చేయించుకున్నా, ఇప్పుడు వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేస్తే ప్రభుత్వ డాక్టర్లు ఎయిడ్స్ వ్యాధి వచ్చిన లిస్టులో ఆ పేరు ఎక్కిస్తారండి. మీరు బాగా అర్థం చేసుకోండి. నాకు నిజంగా చిన్నప్పటి నుంచి నాకు ఎయిడ్స్ వ్యాధి ఉందని అంటున్నారు, కానీ నిజంగా నేను ఎక్కడ వాస్తవానికి హెచ్ఐవి కూడా బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలా, కానీ మరి వాళ్ళు నాకు ఎయిడ్స్ వ్యాధి ఉంది అంటున్నారు. నాకు ఎయిడ్స్ వ్యాధి ఉందంటే ఎయిడ్స్ వ్యాధి వచ్చిన వాళ్ళ లిస్టులో ఎక్కిస్తారు ఆ పేరు. పలానా సంవత్సరం ఈ అబ్బాయికి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది, ఈ అబ్బాయి పలానా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెందినోడు, ఈ అబ్బాయి పలానా గుంటూరు జిల్లా చెందినోడు, పలానా పొన్నూరు మండలానికి చెందినోడు, పలానా నిడుబ్రోలు అంబేద్కర్ చెందిన పలానా బేతల రాజు అనే అబ్బాయికి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది ఇన్ని సంవత్సరాల వయసు అప్పుడు అని అక్కడ ఈ వైరస్ గురయ్యాడు, హీఈస్ ఎ పాజిటివ్ పర్సన్, ఇతనికి పాజిటివ్ ఉంది అని ఆ ప్రభుత్వ లిస్టులో ఉంటుందండి. ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వాళ్ళకు ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మీరేం చేయాలంటే, ఏ కులంలో అయినా, ఏ మతంలో అయినా, నాయకులు ఏ రాజకీయ పార్టీ ఉన్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే వెళ్ళి మా గుంటూరు జిల్లా మెడికల్ హెల్త్ ఆఫీసర్నో వెళ్ళి అడిగితే ఆ లిస్టు, అయ్యా ఒకసారి మా జాతులను ఎవరైనా వెళ్ళి అడగండి, వాస్తవాలు వెలుగులోకి రావాలంటే. మరి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా, వెళ్ళి అయ్యా ఒకసారి మరి ఆ పిల్లోడికి నిజంగా ఎయిడ్స్ వ్యాధి ఉందని ప్రచారం చేపిస్తున్నారు, ఆ పిల్లోడు నాకు తెలియదు, నేను టెక్నాలజీ నేర్పించుకుంటాను, నాకు హెచ్ఐవి నార్మల్ రిపోర్ట్లు అని చూపిస్తున్నాడు, మరి న్యాయం అయితే రానియట్లేదు, మా వాడిని మమ్మల్ని నీచులు చూపిస్తున్నారు, ఒకసారి లిస్ట్ చూపిస్తారయ్యా అని అడగండి. చూపిస్తారు కూడా. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన ఏ సమాచారాన్ని మనం స్వీకరించే హక్కు ఉంది. ప్రభుత్వం నుంచి ఏ సమాచారం మనం అడిగే హక్కు ఉంది. లీగల్గా కూడా తెలుసుకోవచ్చు. లాయర్ ద్వారా కూడా మీరు వెళ్ళి మా వాళ్ళు నేను వెళ్ళి, ఎవరన్నా దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళు వెళ్ళి లాయర్ ద్వారా వెళ్ళి డాక్టర్ని, మెడికల్ హెల్త్ ఆఫీసర్ని అడగవచ్చు. వెళ్ళి అడిగి అట్లా తీపిచ్చండి. తీపిస్తే వీళ్ళు ఏ సంవత్సరం నాకు ఉందని చెప్తున్నారు, ఎప్పుడు వచ్చిందని చెప్తున్నారు, చెప్పాలి కదా, అక్కడ ఉండాలి కదా. అక్కడ ఉంటే ఆ గవర్నమెంట్ డాక్టర్స్ ఏం చేస్తారంటే, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వాళ్ళు చెప్తే వాళ్ళు వచ్చి దానికి సంబంధించిన వాళ్ళు వచ్చి నువ్వు వెళ్ళి యాంటీ రిట్రోవైరల్ ఆ మెడిసిన్ ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్తారు. నేను ఎప్పుడన్నా వెళ్ళి అక్కడ తీసుకున్నానా, అది ఉండాలి. మరి నేను ఎప్పుడన్నా నా పేరు వస్తుపోనే నాకు ఉందని తెలిసి ఆ లిస్టులో ఉండాలి. ఆ పేరు పలానా సంవత్సరం నాకు వచ్చిందన్నట్టు అక్కడ రికార్డులో ఉంటుంది, గవర్నమెంట్ రికార్డులో. అలా ఉండినప్పుడు ప్రభుత్వ పోలీసులు, ప్రభుత్వ అధికారులు ఎందుకు నిజం దాయాలా? నేనన్నా ఉగ్రవాదినా? నా గురించి చెప్తే కాల్ చేస్తాను, నా దగ్గర కత్తులు ఉన్నాయి, బాంబులు ఉన్నాయి, గన్నులు ఉన్నాయని చెప్పడానికి. వాళ్ళేం చెప్తారు, మేము అటువంటి విషయాలు బయటకు చెప్పకూడదండి, అది ప్రభుత్వం ఒక వ్యక్తిగత విషయాలు మేము బహిర్గత చేయము అని అంటారు వాళ్ళు. వెళ్ళి అడగండి వాళ్ళు అంటారు. సరే అన్నప్పుడు ఆ లిస్టులో ఉంటుంది కదా, లిస్టులో చూపించు. లిస్టులో చూపించడానికి ఏమి
మీరు ఈ విషయాలు బహిర్గతం చేయకూడదు, కనీసం ఒకటి చూడండి సరే మానిటర్లో చూపించవచ్చు, లాయర్ ద్వారా లీగల్గా వెళ్ళొచ్చు, కేసేసి అది తీపిస్తే ఏ సంవత్సరం ఉందని చెప్తున్నారు. చిన్నప్పటి నుంచి అంటే ఇది నన్ను గుంటూరు జిల్లాలో మా పొన్నూరు పక్కన చుట్టుపక్కల అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లోకి వీళ్ళు నడిపించారు. ఎట్లా చెప్తానండి, మా చిన్నమావయ్య ఉంటాడు, ఇప్పుడు నేను ఉన్న ఇంటికి వెళ్ళా మా మావయ్య, అరే తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైనా బాగా, తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ మన బంధువులకైనా ఆరోగ్య మిత్ర ఒక ఆయన అంటాడు, అక్కడికి వెళ్తాం ఏదైనా బాగున్నప్పుడు. ప్లస్ అక్కడ మా ఊరు నిడుపురోలు చెందిన వరప్రసాద్ అని ఒక అన్న, తమ్ముడు నేను ఆరోగ్య మిత్ర చేస్తాను తమ్ముడు ఇక్కడ అంటాడు, ఒడ్డుముక్కూరు రోడ్లు ఇల్లు. అన్న అమ్మకి కిడ్నీకి ఆపరేషన్ చేపిద్దామని అంటే చేపిద్దాం తమ్ముడు తీసురా అంటాడు. ఇంకోసారి బాపట్లో ఏం పేరు అన్న పేరు, నాయుడు అన్న పేరు ఏం పేరు, పసుపులెట్టి ప్రసాద్ అని కార్పెంటరు. ఆ అన్న నేను ఒక లక్ష్మీ మేడం అని నర్సు, వాళ్ళ ఇంట్లో కబోర్డులు పనిచేస్తాం, చీరలు వెళ్తాం, బాబు నుంచి డైలీ బండి మీద వెళ్ళి మళ్ళీ వచ్చేవాళ్ళం. చీరలు వెళ్తాము చీరాల గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురు కబోర్డులు చేస్తాం, వాళ్ళ ఇంట్లో కబోర్డు చేసి చిల్లర వరకు ఏం చేసాము. నేను ఆ అన్న ఇంకో కంసబత్తుల కుర్రోడు, ఆ కుర్రోడు పేరు నాకు తెలీదు, నెక్కర వేసుకుంటాడు, మేము వెళ్ళి చేసి వస్తాము, గుర్తులేదు ఆ కుర్రోడు పేరు. అక్కడ నా కిడ్నీకి విపరీతం నొప్పి వస్తుంది అంటే మైక్రోవేవ్ రేడియేషన్ ఎప్పటి నుంచి అప్లై చేస్తున్నారు, అబ్బా నొప్పి వస్తుంది అంటే ఏంటి బాబు ఏం బాధపడుతూ ఉంటుంది, ఇట్లా నొప్పి వస్తుందండి అంటే అదిగో ఆ నెంబర్ ఇస్తుంది, ఆ నెంబర్ ఇచ్చి మన డాక్టర్ మనకు తెలిసిన గవర్నమెంట్ డాక్టర్ వెళ్ళు, అది చూడబోతే నా ఫోన్ చేసి నేను మాట్లాడుతుంటే వెళ్ళి అక్కడ సిటీ స్కాను, అక్కడ కూడా నాకు ఏదైనా బాగానప్పుడు ఫీవర్ అటువంటి వచ్చినప్పుడు అక్కడ కూడా నా బ్లడ్ టెస్ట్లు ఇస్తారు, అక్కడికి అట్లా నడిపిస్తారు. బాగా గమనించండి. ఇంకోసారి గుంటూరులో ఏసుపాదం లేదా నాగరాజు అనేవాడు గుంటూరులో కమ్మడలో విద్యానాలు కమ్మడలో పనిచేసేటప్పుడు, అన్న రాజన అక్కడ గుంటూరు ఐడియా హాస్పిటల్లో బాగా చూస్తారు అక్కడ అంటే, అప్పుడు నాకేమొస్తుంది ఈ డ్రగ్ సప్లైస్ ఇమీడియట్ నా ముక్కులు కరోనా వచ్చేది చేయొచ్చు, ఊపిరితిత్తులు పాడు చేయొచ్చు. ఇక నేనేమనుకున్నా నాకేదో ఊపిరితిత్తులు ఏదో ఇన్ఫెక్షన్ వచ్చిందేమని అక్కడ చెస్ట్ హాస్పిటల్కే వెళ్దా. అక్కడికి వెళ్తే ఇప్పుడు నేను చిన్నప్పుడు 10th క్లాస్లో మా ఇంటి పక్కన నేను ఎవరు నాన్న నేను గొడవ పెట్టేసి నా చదువు ఎప్పుడు చేశారు ఇంటర్మీడియట్లో, ఆ అమ్మాయిల అత్త ఆ అమ్మాయిల భర్తల అక్క వస్తారు ఆడికి, మా ఊరు చెరుపులలో అక్కడ నేను అప్పుడు గుంటూరులో ఉన్నా, అప్పుడు అక్కడ వస్తారు వాళ్ళు కచ్చిఫ్లు కట్టిన వస్తారు, వాళ్ళు అని చూస్తా నేను అని చూస్తా, నాకు వాళ్ళకి సరే వాళ్ళతో నా మానాన్ని నా పని నేను చేస్తుంటే వాళ్ళ మాన వాళ్ళ పని చేసి వెళ్ళిపోతారు. నేనే జస్ట్ అక్కడ వెళ్ళి చూపిస్తే ఇక్కడ నేను చాలా టెస్ట్లు అవి చేయండి నాకు భయం వేసి అవి చేయండి ఇచ్చాను అంటే అయ్యి ఎక్కడ లేవు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అంటాడు, ఏమో గంటన్నర సేపు నుంచి ఉన్నా, మీరు వస్తారని మీరు వచ్చి ఎక్కడ ఏం లేవు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద ఆసుపత్రికి వెళ్ళమంటాడు అని చెప్పి ఆ రోజు వెళ్ళిపోయా. అట్లా వీళ్ళు ఇన్ని హాస్పిటల్ ఇప్పిస్తారు. అట్లా ఇంకోసారి తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ ఓసారి ఇట్లానే మలేరియాకి ఒకసారి వెళ్తే మలేరియా జ్వరం వచ్చిన అంటే వెళ్తే అక్కడ ఒక ఆమె కమ్మోళ్ళామని ఒక ముసుకట్టుకు వస్తుంది. ఆమె అక్కడ తెనాలి పక్కన ఏదో ఊరండి, సుందరాయపాలెం ఏదో సోమసుందరపాలెం, దాని ముందు ఏదో ఒక ఊరు. మేము కమ్మరామనయ్యా అయ్యా నాకు ఇదేంటి చాలా మంచిగా అయ్యా నాకు ఎటు తెలియదు, అదే ముసుగు కట్టుకుని అయ్యా ఎంతసేపు నన్ను చోటు నాకు తలకాయ నొప్పి ఉంది, అక్కడికి వెళ్ళి టిఫిన్ చేద్దాం అంటది. వెళ్ళి టిఫిన్ చేస్తాం, వీనస్ థియేటర్ ఏదో తెనాల్లో. టిఫిన్ చేసినాక అయ్యా అంతసేపు అడుగుచు సినిమాకి సినిమాకి వెళ్దారా అంటే సినిమా నేను రానంట. అయ్యా కాసేపు కూర్చొని వెళ్దాం, సరే వెళ్ళి అక్కడ కూర్చుంటా, కాసేపు కూర్చున్నా కానీ దగ్గుతుంది, ఆ ముసుగట్టు దగ్గుతుంది, చేయని అంతే వచ్చేస్తాను అనమాట. ఇక వచ్చేస్తా బయటకు వచ్చేస్తా. ఇట్లా ఇవన్నీ సృష్టించుకుంటుంది వీళ్ళు. కుక్కడికి నేను సహాయం చేస్తా, నా రోడ్డు ఎంపటి దారి ఎంపటి పడిపోయి నేను సహాయం చేస్తా. బాగా అర్థం చేసుకోండి. ఇట్లా అన్ని హాస్పిటల్ మొత్తం వీళ్ళు తిప్పిస్తారండి, అన్ని హాస్పిటల్ వీళ్ళు తిప్పిస్తారు. ఇలాగా ఒకసారి ఏం జరిగిందంటే, ఎప్పుడు 2006లోనో ఎప్పుడో షాజన్ అని ఒక ముస్లిం కుర్ర ఉంటాడు మా పొన్నూరులో, కృష్ణమేశ్వరి అని కంసబత్తులైన నిడుబ్రోలు కమ్మరల్లో పనిచేస్తున్నాం. అప్పుడు షాజన్ అనే వాళ్ళ నాన్న కలాసి పనిచేస్తాడు. కలాసి అంటే కాలువలకు నీళ్లు వదులుతాం కదా, అది అతనికి కరెంట్ షాక్ కొట్టిందంటే, ఏదో కరెంట్ షాక్ కొట్టింది మొత్తానికి, ఏదో జరిగింది కరెక్ట్ గుర్తులేదు ఇన్సిడెంట్. కరెంట్ షాక్ ఏదో కొట్టింది అన్నాడు మొత్తానికి. అయితే అతన్ని రేపల్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అప్పుడు రేపల్ హాస్పిటల్ దగ్గర షాజన్ తమ్ముడు ఉన్నాడు రేపల్ హాస్పిటల్లో వాళ్ళ నాన్నమ్మటి. అప్పుడు షాజాన్ చెప్తాడు, అంటే ఆ నాన్న గురించి చెప్తూ, రాజు రేపల్ హాస్పిటల్ బాగా చూస్తున్నారు రాజు, నాన్నకి బాగపోతే ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు హాస్పిటల్లో, నాన్నని బాగా చూస్తున్నారు, బాగపోతే చెల్లొచ్చు రాజు, గవర్నమెంట్ హాస్పిటల్ బ్రహ్మాండంగా చూస్తున్నారు రాజు అంటాడు. బాగా చూస్తున్నారు షాజాన్ అంటే బాగా చూస్తున్నారు రాజు వెళ్ళి అంటాడు. సరే అట్లా చెప్పిన తర్వాత బాగా గమనించండి, అంటే నాకు ప్రేరేపణ అంటే దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలా. V2K నాకు చెవులో మాటలు ఎక్కిస్తున్నారు, V2K అట్లా ఎక్కిస్తే నేను అట్లా ప్రోగ్రామ్ చేయబడి అక్కడ వెళ్తున్నా, నాకేమైనా చెప్తే నేను అట్లా ప్రోగ్రామ్ చేయడం హాస్పిటల్కి వెళ్తున్నా, నాకేమైనా ప్రోగ్రామ్స్ అట్లా ప్రోగ్రామ్ చేయబడి నేను వెళ్తున్నా. అంటే V2K అంటే మనిషిని ప్రేరేపించడం అనమాట. అర్థం చేసుకోండి, అలాగా బాగా అర్థం చేసుకోండి, అలాగా నన్ను ప్రేరేపిస్తున్నారు. తర్వాత సరే అక్కడికి వెళ్ళి అంటాడు,
తర్వాత షాజాన్ చెప్పులు ఊరుకుంటాడు. చెప్పులు ఊరుకుంటే షాజాన్ భలే ఉన్నాయి చెప్పులు, నాకు బెల్ట్ చెప్పు నచ్చినప్పుడు నుంచి బెల్ట్ చెప్పులు వాడతా, ఇటువంటి చెప్పులు ఎంత నేను కూడా కొనుక్కుంటా అంటే ఎంతో చెప్పాడు. 350 ఎంత చెప్పాడు, వేరే వాళ్ళకైతే 500 ఎంత అన్నాడు. సరే నాకు కూడా కావాలంటే ఎల్రాజు పలానా చోట షాప్ మార్కెట్ దగ్గర నా పేరు చెప్పు ఇస్తాడు. మా అన్నయ్య అంటాడు కాదు నువ్వు కూడా అంటే ఆదివారం పూట వెళ్ళి కొనుక్కున్నావు, మొత్తానికి ఏదో మొత్తానికి తెచ్చున్నావు, సేమ్ అది చెప్పులు వెళ్ళి తెచ్చున్నట్టున్నావు. తర్వాత ఒక రోజు వస్తే తెచ్చున్నా అయిపోయి నాకేం జరిగింది, అదే చెప్పులు సేమ్ అదే చెప్పులు షాజాన్ చెప్పులు నా చెప్పులు ఒకేలాగా ఉంటాయి. అదే చెప్పులు దాని తర్వాత కొన్ని రోజులకే మా ఇంటి పక్కన గోడమూడి కోటేశ్వర అని అతను మలేరియా డిపార్ట్మెంటు, ఆ అక్క వచ్చి రాజు బాగా చెప్పులు తెగిపోయి నేను చెప్పులు ఇవ్వంటది. అక్క నేను డబ్బులు ఏమి ఇస్తాను, చెప్పులు ఇవ్వకూడదు అక్క, నా చెప్పులు ఏనంట. కాదు రాజు బాగు చెప్పులు డ్యూటీకి వెళ్తాను బాగోదుగా అంటది. ఏ పద్దాలు ఆడుతుంది. సరే తీసుకెళ్ళాక అంట నా చెప్పులు ఇవ్వడు, కానీ ఇష్టం లేకనే ఇచ్చాను. ఆమె చెప్పులు తీసుకెళ్ళి ఇచ్చింది. ఛార్జీ కూడా మళ్ళీ ఎంతో 100 రూపాయలు ఎంత అడిగింది. అప్పుడు అలా పరిస్థితి. ఇప్పుడు బాగా సరే తులనట్లే కానీ సరే పరిస్థితి ఓకేనా. ప్రతి ఒక్కరు సమస్య టైమే వస్తుంది. 100 రూపాయలు అడిగిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మా పరిస్థితి గతిలేని పరిస్థితులు పెట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కలిసి మా స్థలం వాళ్ళ తమ్ముళ్ళు మా స్థలం అండి దిగ్గొట్టేశారు. 2 సెంట్లు స్థలం, అది 1 సెంటు 2.5 లక్షలు ఉంది. అక్కడ సిఆర్డీ కింద వస్తుంది. అది గ్రామకంట భూమి అయితే నన్ను ఎవరికి అమ్మనిక్కడ మక్కొండ మా అమ్మల్ని బెదిరేసి ఆ పక్కన వాళ్ళు బేతల విజయరాజు వాళ్ళు బేతల రగన వాళ్ళు మా అమ్మల్ని వేరే వాళ్ళకి అమ్మనికని చేశారు. నేను OLXలో పెట్టాను 2020లోనో 2 రోజుల్లో కొంటా అన్నారు స్థలం. చాలా మంది అడిగారు. గ్రామకంట 2 రోజులు కొనేస్తున్నారు. అమ్మనిలా మా అమ్మలు మా అక్కల్ని బెదిరించి వాళ్ళకి అమ్మాలంట మా నాన్నకి బాగపోతే అప్పుడు 5,000 అది కూడా మా అమ్మలు మా అక్కలు అడుక్కున్నట్టు ముష్టి అడుక్కున్నట్టు 10 దాకులు అడుక్కుంటే అప్పుడు 5,000 అప్పుడు అంటగట్టి మా నాన్న చచ్చిపోయినాక మిగతా డబ్బులు మా నాన్న దినం కూడా వాళ్ళే చేసి నా చేతి రూపాయి కూడా ఇక్కడ చేసి ఎంత అయినాయి దినానికి ఎంత ఖర్చు అని చెప్పి ఇంత డబ్బులని మిగిలి 1 సెంటుకి ఇచ్చారు. ఇంకో సెంటుకి డబ్బులు ఇట్లా ఇంతవరకు ఇట్లా ఏడిపించి తింటున్నారు. కళ్ళంపటే ఏడిపిస్తున్నారు. నేను ఏడవను, నా దేవుడు వాళ్ళకి శిక్షిస్తారు. ఎవడి చేత ఏమేమి చేర్చాడో దాని వెనక మోపుదే వెంకటరమణ ఉంటే మోపుదే వెంకటరమణ పోతాడు. మోపుదే వెంకటరమణ మనుషులాడు. చుట్టుపక్కల మిగతా వాళ్ళందరూ ధూళపల్లి నరేంద్ర మనుషులు. ఎవడు ఇష్టం ఆడుకున్నాను నన్ను. వాళ్ళని లైడర్ చేసినా కుట్ర మొత్తం బయటకు వచ్చింది. ఇంటి ఎదురు కర్ర మహేష్ వాళ్ళ లైడర్ చేసినా మొత్తం కుట్ర మొత్తం బయటకు వచ్చింది. పక్కన రాతికి సురేష్ గారిని లైడర్ చేసినా మొత్తం చెప్తాడు. ఏడిపోదు, చిన్నప్పటి నుంచి టార్గెట్ అయ్యాడు బాబు, నా ఎంట్రీకి కూడా ఓడదు. అట్లా ఆ కోటేశ్వర అనే అతను అయితే సెంటు 2 లక్షలు అయితే 1,30,000 కాడికి ఎంతవరకు ఎత్తాం, ఇష్టం తీసుకొని లేదా అంటున్నారు. మా డబ్బులు తిరిగి ఇచ్చాడు అని గతిలేని పరిస్థితిలో ఉన్నాం కదా. చూడండి మా వాళ్ళు సర్లే అని చెప్పి డబ్బులు సమస్య కాదు పోతే పోనీ గతిలేని పరిస్థితులు నిలువు నీడ లేకుండా చేసి దిగ్గొట్టి ఆడు రేకుల షెడ్ మూసేస్తాడండి. ఇంకెవడు రాకుండా దోవలో రేకుల షెడ్ వేసి మాకు రూమ్ జనం పిల్లలు ఉన్నారుగా రూమ్ ఎక్కువని మమ్మల్ని బెదిరించి అసలు దారిలో నడవకుండా మా నాన్న జాగ్రత్త పడితే మా నాన్న మీద తగాదలకు వచ్చి మీరు సత్తే మా పిల్లలు ఎత్తుకెళ్ళి పడేలా అంది ఆ ముఖామ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలు. అటువంటి వాళ్ళు మమ్మల్ని ఈ విధంగా చేసి ఎవరి కాళ్ళ నీతిమంతులు అనుకుంటారు. అందరు కలిసి ఒక యునైటెడ్గా ఆర్గనైజ్డ్గా మమ్మల్ని సర్వనాశనం చేశారు. ఈ కుట్ర బయటికి రావాలా. అట్లా హాస్పిటల్కి ఒకసారి రేపలు వెళ్తాడండి. అక్కడ ఈ కోటేశ్వర అతను అంటే మలేరియా డిపార్ట్మెంట్ అతను రాజు అక్కడ డాక్టర్ మనకు తెలిసిన ఆయన ఉంటాడండి. వెళ్ళి మా బావగారు అండి అని చెప్తాను. సరే వెళ్ళి వెంటనే ఆ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటాడు. నేను వెళ్ళి మామూలు మలేరియాకో టైఫాయిడ్కి ఏదో టెస్ట్ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నా. సరే ఇక లైట్ ఇన్ఫెక్షన్ ఉంది, యాంటీబయాటిక్స్ ఇస్తాడు, ఇవి వాడుకో తగ్గిపోయింది అంటాడు. వచ్చేస్తా ఓకేనా అయిపోయిందా. ఇప్పుడు అది ఎప్పుడు 2000లో ఎప్పుడో అది ఒకసారి ఇంకోసారి మా చెరువుపల్లి మక్కలు అంటే వెనకాల ఏడుకొండలగడని వాళ్ళ అక్కళ్ళూరో చెల్లూరు ఎవరు అక్కడ కోడిపర్రు వాళ్ళ ఊర్లో ఎవరికి ఏదో బాగోతే అప్పుడు ఒకసారి వెళ్ళామే. నెడుపురు చెరువుపల్లి కుర్రోళ్ళు అందరూ ఆటో వేసింది రేపల్లే. అది 2 సార్లు చెప్తే రేపల్ హాస్పిటల్ నేను ఎప్పుడు వెళ్ళా. ఇంకొకటి ఆ రేపల్ హాస్పిటల్ ఎదురు మా చెరువుపల్లి బొన్నిగల సుందర అనేవాడు ఒకడు ఉంటాడు. అక్కడ రూమ్ అది తీసుకున్నాడు హాస్పిటల్ ఎదురు. వాళ్ళందరూ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళే, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళే, మలేరియా డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ మొత్తానికి. ఇంకొక అతను జానీ అనే అతను ముస్లిము, వనవా సుబ్రహ్మణ్యన్ ఆర్యవైఎస్ అన్న కనగాల, మోజెస్ అన్న మావాళ్ళే మాలోళ్ళు అతనే, బొన్నిగల సుందర మాలోళ్ళు అతనే, మురళీగాడు పెరికెర మురళీగాడు బడు సనపుండ్రగాడు వీళ్ళందరూ నన్ను అక్కడ తీసుకెళ్లి 10 దాకలు వాళ్ళు రాజరాజు సెక్స్ బ్లూ ఫిల్మ్స్ సినిమా తీస్తే అక్కడ రేపర్లు తీస్తారు. బ్లూ ఫిల్మ్ సినిమా తీస్తావా రికార్డ్ చేస్తే డబ్బులు ఇస్తారు అంటే ఆట పట్టించేవాడు. ఏచి మాలో నువ్వే రాజు బాగుంటావు, మాలో నువ్వే అని అంటారు వాళ్ళందరూ. అంటే ఎట్టకారంగా అంటున్నారని నేను పట్టించున్నాను కాదు. అలా అంటే వాళ్ళకి ఏదో తెలుసు నాకేం జరుగుతుంది చిన్నప్పటి నుంచి. వాళ్ళకి రైడర్ అయితే కుటుంబం మొత్తం బయటకు వచ్చింది. 10 దాకలు అక్కడ తీసుకెళ్తారు. రేపల్లే గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురు పదే నన్ను తిప్పితే అది నా బుర్రలో ఫీడ్ అవ్వాలా లోడ్ అవ్వాలా నెక్స్ట్ అది అట్లా. ఇప్పుడు ఆ గోడమడి కోటేశ్వర అనేవాడు వాళ్ళ మరదలే కదా నాకు పెళ్లి కుదిర్చింది. వాళ్ళ మరదలే నాకు పెళ్లి కుదిర్చింది ఒంగోలులో. వాళ్ళ మదరే నాకు పెళ్లి కుదిర్చింది.
ఇప్పుడు నా వల్ల నాకు ఎయిడ్స్ ఉందని నాకు తెలియకుండా వాళ్ళ తెలిస్తే ఇప్పుడు వాళ్ళ మరదర్ నాకు ఎందుకు పెళ్లికి తెచ్చింది చెప్పాలా. ఇప్పుడు మా చీరాలో మా పెద్ద మన కొడుకు ఒక ఆయన పాస్టర్ ఉంటాడు. ఆయన ఎక్కడైతే ఒంగోలులో అక్కడ పెళ్లి చేసుకుంటాడో వాళ్ళు వేరే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు అన్నిలు వాళ్ళ ఇంటి పక్కనే మా మాలపల్లి ఉంటుంది. అక్కడ అమ్మాయి నాకు చేస్తారు. ఆ అక్క మా పెద్ద మన కూతురు శుభ్మ అంటే నాకు కొద్దిగా నేను హిందువులు కాకపోయినా నాకు కొన్ని విశ్వాసం నమ్మకాలు నాకు ఉంటాయి. అక్క శుభ్మ అంటే ఇదేంటి అక్క గొర్రెల దొడ్డి దగ్గర తీసుకొచ్చావు, గొర్రెలు ఉంటాయి కదా వాటిని మేపటానికి పొలాన్ని తీసుకెళ్తారు, ఒక గొర్రెల మండి ఉంటాయి కదా దొడ్డిలాగా ఉంటాయి కదా దాంట్లో గొర్రెలు రెట్లు ఉంటాయి కదా, ఇదేంటి అక్క శుభ్మ అంటే తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చావు గొర్రెల దొడ్డి ఉంది ఏంది అక్క ఎక్కడ తీసుకొచ్చి అంటారు మర్చిపోయినారు ఇల్లు అంటది. వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ ఫోన్ చేస్తే అక్కడికి ఎందుకు వెళ్ళారు అంటది అంటారు వాళ్ళు. సరే అట్లా అశుభం అనుకుంటా. తర్వాత ఆమె వాళ్ళ అక్క ఇద్దరు కలిసి స్వీట్ చెడగొడతారు. వాళ్ళు ఒంగోలు ఇక్కడ పెళ్లి రావడానికి వచ్చినప్పుడు అయిపోయినాక ఆ పెళ్లికి వాళ్ళు అక్కడ నుంచి వచ్చిన పెళ్లి రోజు బస్ టైర్ పంచర్ పడింది. అశుభం అనుకుంటూ వస్తారంట. అంటే ఇది యాదృచ్ఛికంగా అశుభాలు ఏదో జరగకుండా జరుగుతున్నాయి అన్నట్టుగా ప్రజలు నమ్మేసింటికి ఎన్ని నాటకాలు ఎన్ని డ్రామాలు వేసి నన్ను ఎదవం చేశారంటే 3 నెలల్లోపే విడగొట్టి ఇవన్నీ వీళ్ళేశారు. ఇవన్నీ ఇట్లా అంటే ప్రతిదానికి అంటే టీకి కాఫీకి అన్నానికి కుర్చీకి బాత్రూమ్కి లెవటర్కి బకెట్కి ప్రతిదానికి ఇట్లా కుట్ర సెట్ చేసి నన్ను సెట్ చేయాలా. ఇక ఊపిరి పీల్చుకునే అవకాశం ఉండకూడదు. ఆఖరికి దేవుడి పాటనే అందులో అమ్మాయిల పేర్లు మహిళ పేర్లు ఉండాలి. ఆ అమ్మాయి అటువంటి పేర్లు మా దేవుడి పాటలు ఏ పాటలో ఏ పేర్లు ఉంటాయో అటువంటి పేర్లతో నాకు ఏదో సెట్ చేయాలా. ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఉండకూడదు. బాగా గమనించండి. ఇక పెళ్లి చేసిన వాళ్ళతో చేపిస్తారు. ఆ అమ్మాయి ఎవరు మా పెద్దమ్మల కూతురు బేతాల రఘురావుల చెల్లి. వీళ్ళెవరు 10th క్లాస్లో మా అన్నోళ్ళు కమ్మలు కొట్టారే వాళ్ళలో సగం మంది తెలుగుదేశం జాయిన్ అవుతారు. ఎద్దు సొంబాబు గుమ్మడి బండి వాళ్ళతో నా పెళ్లి చెడగొట్టిస్తారు. వాళ్ళు తెలుగుదేశం ఉంటారు. ఇప్పుడు నేను వాళ్ళని ఆశించేట్టు చేస్తారు. మా బంధువులు కొంతమంది ఉన్న వాళ్ళని అడిగినా వాళ్ళెవరు రాలా, లాయర్లు ఎవరు ఉన్నా రాలా. ఒక ఆయన పాపం డబ్బులు ఇచ్చాడు 5,000 తెనాలని. ఒక ఆయన నేను అంత దూరం రాలేను మీరు చూసుకోండి అన్నాడు. సరే మంచిదే ఓకే సరే. తర్వాత వాళ్ళని ఆశ్రయించేట్టు చేస్తారు. వాళ్ళని ఆశిస్తే వాళ్ళు అక్కడ కమ్మపాలెం కమ్మ శ్రీనివాసు అలాగేసి నా పెళ్లి చెడగొడతారు. అంటే చూడండి ఇదంతా 10th క్లాస్లో ఎవరైతే నాకు సహాయం వచ్చారో వాళ్ళ ఇంట్లోంచి నా స్కెచ్ చేశారు. ఇప్పుడు నేను వాళ్ళకి వ్యతిరేకంగా లెగవలసిన పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళ స్కెచ్ చేసింది నాకేంటని నా తెలియకుండా వాళ్ళు గేమ్ వేసి ఇప్పుడు వచ్చి నాటకాలు వేస్తున్నారు. ఇది కుట్ర కదా. ఇప్పుడు నేను ఒకటి చెప్పాలి మీకు. నిజంగా నేను తప్పు చేస్తే కమ్మ వాళ్ళతో 2009 కంటే ముందు 2014-19 దాకా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎవరు ఆపారు కమ్మలు నన్ను కొట్టకుండా చంపకుండా? అంటే లైవ్ ఏం చెప్తున్నారు లైవ్ ఉందండి ఇడు అప్పటి నుంచి లైవ్ ఉంది అంటున్నారు. మరి లైవ్ ఉన్నప్పుడు నేను అట్లా తప్పు చేస్తా? నా శరీరం మెదడు ఆత్మ ఆ చేతులు ఉన్నప్పుడు నా చేత నువ్వు చేపిస్తున్నావు. పనికి తీసుకెళ్ళి తినేట్లు తాగేట్లో ఎల్ఎస్ డ్రగ్ కలిపి పెట్టేస్తే నన్ను ఎట్ట ప్రేమిస్తే అట్ట ప్రవర్తిస్తా. చూసి వాటిని బట్టి పీల్చవలసిన బట్టి గ్రహించిన బట్టి నేను మాటలు బట్టి తాగే స్పర్శను బట్టి అటు చంద్రబాబు ఇటు దూళపాలంది ఇటు మోపు దగ్గర ముగ్గురు అన్యాయం చేశారు. ముగ్గురు మోసగాళ్ళే, ముగ్గురు శిక్షలు పడతాయి. వాళ్ళకి అమ్మడిపోయిన పోలీసులు శిక్ష పడతాయి. ప్రతి చోట పోలీసులు ఉంటారు. ఈ కుట్రని మిగతా అట్లా చెప్పాను. మిగతా వీడియోలో చూడండి ఇలా స్కెచ్ చేశారు. ఇకపోతే నన్ను ఎందుకు ఎంచుకున్నారంటే భలే కారణాలు ఉంటాయి. ఇదంతా కుట్రలని చెప్పడానికి చెప్తున్నా. ఇప్పుడు అది చూపించండి. నా చిన్నప్పటి నుంచి అంటున్నారు. మరి చిన్నప్పటి నుంచి అంటే నా చుట్టుపక్కల చెరుపులోడు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు 2020 సంవత్సరం వచ్చేటి మీద మేము చిన్నప్పుడు పోలీసులు రాజకీయ నాయకులు చెప్పేవాడిని అంటున్నారు. చెప్తే మరి పోలీసులుగా నా మీద ఉండాలిగా. మరి పోలీసులకి నేనేం చేయలేనుగా. వాళ్ళ తెలియని 1కి వెళ్ళినా 2కి వెళ్ళాను. మరి వాళ్ళకి తెలుసుగా నేనేం చేస్తున్నది. ఎందుకు ఆపలా? ఇప్పుడు నా ఫోన్ GPS లొకేషన్లో కూడా నేను తప్పు చేయకపోతే ఆపేయచ్చు. ఎందుకు ఆపలా అలాగా? లేదు నా చుట్టుపక్కల బంధువులు నా 2 పెళ్ళి ఎందుకు ఆపలా అంటే కుట్ర కదా. మరి కానీ మరి 2 పెళ్ళిళ్ళకి వస్తారు. మరి వీళ్ళే 2020 సంవత్సరం ఇటు మీద చిన్నప్పుడే చెప్పామన్నారు. అంటే ఇది కుట్రలాగా లేదా? ఇది కుట్ర కాదన్నారు అనుకో ఎవరన్నా భూమండలం మీద వాళ్ళు మనుషులే కాదంట. నేను ఆర్గనైజ్డ్ చేసిన కుట్ర ఇది. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి నన్ను బలి చేసి సమాజం వచ్చా చంపించాలా. ఇది ఎవడు చంపినా కూడా అది తప్పే అని అనకూడదు ఎవరు సమాజం. అట్లా స్కెచ్ చేశారు. ఎట్లా ఉంది ప్లాన్? నెక్స్ట్ ఇంకోటి అసలు ఇప్పుడు నాకు తెలియని రోగం ఏదో మీకేదో ఉన్నప్పుడు ఆ మోపు దగ్గర ఎవడు వాడి పేరు చెప్తున్నారు. 2009 దాకా ఎందుకు ఉరుకున్నాడు? నువ్వు నీతికి వెళ్ళినట్టు పోలీసులకు ఇచ్చి కలెక్టర్లకు జడ్జిలకు చెప్పి నన్ను శిక్షించిపోయా. 2014 దాకా ఎందుకు చెప్పలా? 2019 దాకా ఎందుకు చెప్పలా? 2019 దాకా ఎందుకు పబ్లిక్ స్టేట్మెంట్ చెప్పు నా గురించి? అంటే అప్పుడు దాకా లైవ్ ఉందనే కదా. మరి మొత్తం చేపిస్తుంది మీరేగా. చంద్రబాబు దులుపడ మోపుదేవి 2024 దాటిన తర్వాత జగన్ ప్రభుత్వం పోయినాక నువ్వు వెళ్ళి నిన్ను కాపాడుకోవడానికి నరేంద్ర మోడీ బీజేపీ వాళ్ళు నేను ఇచ్చేస్తే వాళ్ళతో లాలిచిపడిపోయి చంద్రబాబు నాయుడు ఎట్టా బీజేపీతో లొంగిపోయి వాళ్ళని కాపాడుకోవడం నువ్వు కూడా అట్ట కాపాడుకున్నావు. జనాల్ని ఎవరు మోసం చేస్తున్నారు? ఎవరు మోసం చేస్తున్నారు జనాల్ని మీరు అర్థం చేసుకోండి.
వాళ్ళ కాపాడం కొరకు బీజేపీ దగ్గరికి వెళ్ళి బతుకుతున్నారు. అవునా కదా? ఇది మొదలుపెట్టింది అయితే జగన్ కాదు. ఇది జగన్ ప్రభుత్వం నాకు అన్యాయం జరగల. నేను అతనికి వ్యక్తిగతంగా కృతజ్ఞత నా జీవితాంతం. అతన్ని కూడా అమ్మ నా బూతులు తిడుతున్నా పట్టించుకోనందుకు, నాకు ఇటు కరం పట్టించినందుకు. మా అమ్మ నాన్న కూడా పిచ్చదిడ్లు తిడతా, అమ్మ నా బూతులు తిడతా. మా అమ్మ అక్క కూడా ఊరేపిస్తా రాజ్యాంగం ద్వారా వాళ్ళు నాటకాలు వేస్తే. అర్థమైందా? చిన్నప్పటి నుంచి మా అమ్మ అక్కలను బెదిరించి వాళ్ళ సహకారం నన్ను ఈ విధంగా చేయలేరు. ఇకపోతే 2013 నన్ను రబ్బాన్ని విడొట్టిన తర్వాత కమ్మలేడు నా చేత తెల్లకాయతల మీద సంతకాలు పెట్టించినాక మా ఇంట్లో ఉన్న బెదిరించి ఇంట్లో వాళ్ళ సహకారంతో కూడా నన్ను ఈ విధంగా చేశారు చంద్రబాబు నాయుడు. నాకు నమ్మన తెలుగుదేశం పార్టీకి అడుగుతారు 2014లో. 2009లో నేను దిగిన ఫోటో 2014 తెలుగుదేశం పార్టీకి అడుగుతాడు. అదే కుట్ర. ఆ తెల్ల కాగితాల మీద ఏం రాశారో తెలిసి చంద్రబాబు నాయుడు కుట్ర బయటకు వచ్చింది. వీళ్ళందరూ చేసిన కుట్రలను బయటకు వస్తాయి, ఎక్కడికి పోరు ఎప్పుడు. అందుకని నేను చట్టం ముందుకు వాళ్ళందరూ ఇబ్బందులు పడతారని నన్ను లేపేదని చూస్తున్నారు ఎట్టయినా సరే. ఇది కుట్ర కాదా? దీన్ని కుట్ర అంటారండి. నేను మాలవాడిని, నన్ను బట్టి ఇప్పుడు మా మాలవాడిని ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు, చంపుతున్నారు, ఇబ్బందులు గురి చేస్తున్నారు, హింసలు గురి చేస్తున్నారు క్రైస్తవుల్ని. భారతదేశం మొత్తం మీద కూడా బీజేపీ ప్రభుత్వం దళితులు క్రైస్తవులు మారితే ఎస్సీ రిజర్వేషన్ అనేది క్యాన్సిల్ చేసేస్తున్నారు. నన్ను బట్టి మా దళితులు క్రైస్తవులు తొక్కేస్తున్నారు. ఎందుకు? నన్ను న్యాయంగా ఎదుర్కొంటే భారతదేశ ప్రభుత్వం పోయింది, నరేంద్ర మోడీ ప్రభుత్వం పోయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. ఏంటి? ఈ ప్రభుత్వం మారిపోయింది. అందుకని వీళ్ళందరూ కలిసి నన్ను చంపాలని చూస్తున్నారు. వ్యవస్థలను మరి వాళ్ళ చేతిలో ఉన్నాయి. చేసిందే వీళ్ళు. పోలీసులే నన్ను సృష్టించింది. నేను మరి నాకు న్యాయం వచ్చింది? నేను సమాజంలో చెడ్డోడికి మిగిలిపోయి చచ్చిపోవాలా? ఇప్పుడు నాతో అందరికి ఎంతమంది అక్రమ సంబంధాలు అంటుకట్టారు, వాళ్ళందరూ సమాజంలో చెడ్డలు మిగిలిపోయి చచ్చిపోవాలా? మరి నాకేదో ఆవ్యాధి ఇవేది అంటున్నావు. నేను ఇదే టెక్నాలజీ ద్వారా చిన్నప్పటి నుంచి నా 2 కళ్ళతో నేనేం చూసేది మీరు చూస్తున్నారు. ఇప్పుడు నా 2 కళ్ళతో నేనేం చూస్తున్నా మీరు చూస్తున్నారు. దానిని రిమోట్ వ్యూయింగ్ అంటారు. అట్లా చూడాలంటే బయో డిజిటల్ ఐడి కొట్టాలా. ఆ డిజిటల్ ఐడి ఎప్పుడు కొట్టే చెప్తే నేను చిన్నప్పటి నుంచే టార్గెట్, నేను వాళ్ళ కన్సర్న్లో ఉన్నానని అర్థమైపోయింది. ఆ చట్టానికి వాళ్ళు భయపడుతుందంటే వాళ్ళకి అదే ఉచ్చబడుతుంది, కారణం అదే, వాళ్ళు అయిపోతారని. ప్రజలందరూ ఇది బాగా గమనించండి. ఈ వీడియో ప్రజలందరూ డౌన్లోడ్ చేసుకున్నారు. డౌన్లోడ్ చేసుకోకపోయినా స్క్రీన్ షాట్ రికార్డ్ చేసుకుంటారు. స్క్రీన్ రికార్డ్ చేసుకున్నాను వాళ్ళ వేరే నెంబర్లతో అన్ని గ్రూపులు షేర్ చేస్తారు. ప్రజలేం తెలివి తక్కువ కాదు కదా. రేపు పొద్దున ఏ హైకోర్టు జడ్జిలకో, సుప్రీంకోర్టు జడ్జిలకో, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కో, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కో, నేషనల్ ఎస్సీ కమిషన్, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి, మేడం ప్రెసిడెంట్లకి అందరికి పంపిస్తారు. ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా ట్రాన్స్లేట్ చేయొచ్చు. నేను తెలుగులో చెప్పినా కూడా మొత్తం డిటో అలా పంపించండి. సత్యం తెలియాలా, బయటికి ప్రజలకు రావాలా. ప్రజలేం ఒప్పుకోరు కదా. అన్ని వర్గాల వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు. ఇది అంత తీవ్రమైన నేరం. ఇది క్షమించరాని దేశద్రోహ ఉగ్రవాద కుట్రండి. ఇది క్షమించరాని దేశద్రోహ కులపిచ్చి ఉగ్రవాద కుట్రది. వాళ్ళ స్వార్థ రాజకీయాల కొరకు ఈ పేదవాడిని బలి చేశారు. నేను బాధితునే కానీ బాధ్యుని కాదు. అది చెప్పాలి మీకు. ఓకేనండి? సరే. నన్ను ఎందుకు ఎంచుకున్నా అంటే మా అమ్మ నాన్న ముసలోళ్ళండి. బాగా గమనించండి. 2000 సంవత్సరంలో మా అన్న కమ్మలు కొట్టిన తర్వాత ఇది ఎవడో తెలుసుకున్న నా DNA తెలుసుకున్నారు, నా తల్లిదండ్రులు DNA తెలుసుకున్నారు, మా కుటుంబం మీద బయాలజికల్ హ్యూమన్ ఎక్స్పెరిమెంటేషన్ చేశారు. ఇప్పుడు 2020 సంవత్సరం నన్ను లేపేలా. అప్పుడు మా అమ్మ నాన్న ముసలు అయిపోతారు. నన్ను గతిలే పరిస్థితులు చేయాలి. సామాజికంగా, ఆర్థికంగా, ఆ కుటుంబ ప్రకారం, వృత్తి ప్రకారం నాశనం చేశారు కదా. అటు సమాజానికి పని రాకుండా, ఇటు కుటుంబానికి పని రాకుండా, నాకు పని రాకుండా చేశారు కదా. పర్ఫెక్ట్ ప్లాన్ చేయాలా. ఇక నన్ను ఇక్కడ నిర్బంధించేసి అక్కడ పంచిన బతితే వీళ్ళ చేత తిట్టిసి, బయట వాళ్ళ చేత తిట్టిసి, మానసికంగా హింసిస్తూ, సెంటిమెంటల్గా, ఎమోషనల్గా, సైకలాజికల్గా నన్ను టార్చర్ చేస్తూ ఉంటే, నేను అమ్మనా బుద్ధులు అని తిడతా ఉంటే, నేను అటు తిట్టేలాగా నా వోకల్ కార్డు స్వరపేటికి రీప్రోగ్రామ్ చేసిన వాళ్ళే. నాకు వినపడే మాటలు బట్టి వీడిలా ప్రతిస్పందించాలా, తిరిగి వీడి నోరు ఇలా మాట్లాడాలి, వీళ్ళు స్వరపేటికి ఇలా మాట్లాడాలని రీప్రోగ్రామ్ చేస్తారు. నా DNA జీనోమ్ సీక్వెన్స్ చేయడం అంటే నా DNA జీనోమ్ని రీఅసెంబుల్ చేస్తారు. అంటే ఏంటంటే నా గుణగణాలు, లక్షణాలు అన్ని మారుస్తారు. దేవుడు మన శరీరంలో ఎక్కడ జీవ కణాలు ఇవన్నీ కలగలిసిన దాన్ని జీనోమ్ అంటారు. దానిని వీడు ఎక్సెల్ చేస్తాడు, సీక్వెల్ చేస్తాడు. అంటే నా గుణగణాల స్వభావాలను మార్చేస్తాడు. ఇప్పుడు హ్యూమన్ డిఎన్ఏలో ఏసు, టీసు, జీసు, సీసు ఉంటాయి. అవి న్యూక్లియంట్లు 24 క్రోమోజోతులు ఉంటాయి ఒక్కో దాంట్లోనే. వాటిలో జతలు విడగొట్టి దాంట్లో మారుస్తాడు అనమాట. ఏప్పుడు టీతో కలుస్తుంది, జీఎప్పుడు సీతో కలుస్తుంది. కానీ ఇక్కడ మార్చడంకో ప్రవర్తన, గుణగణాల లక్షణాలు మారుతాయి. ఇది సైన్స్ అండి, న్యూరో సైన్స్, నానో టెక్నాలజీ. 2 రోజులు చాలు సీక్వెన్స్ చేయడానికి.
తర్వాత నా తల్లిదండ్రుల నుంచి బ్రెయిన్ గట్ బ్యాక్టీరియా వైరస్ ఎక్కిస్తారు మాకు. మా తల్లిదండ్రులు ఉండే లక్షణాలు మాకు చూపించి ఇది వాళ్ళకట్లా వీళ్ళ అమ్మకు తెలుసు మా అమ్మ మీదకి నాకు కోపం పెట్టిస్తున్నారు. నా వల్ల నా తర్వాత నష్టం జరిగిందని వాళ్ళ నా మీద కుసుకెళ్తున్నారు. మా ఇంటి చుట్టుపక్కల చురుపాల నడుపులో తెలుగుదేశంలో పెట్టి మా అమ్మ ప్రాణాలను ఇసుకిస్తున్నారు. ఊపిరి పీల్చుకోలేకపోతున్నాం. ఒక పక్క ఎలక్ట్రోమైగ్నెట్ రేడియేషన్, ఒక పక్క ఎలక్ట్రోమైగ్నెట్ ఫీల్డ్స్, ఓ పక్క సైకలాజికల్ మెంటల్ టార్చర్. అసలు ఊపిరి పీల్చుకోలేకపోతున్నాం మేము. కాన్సన్ట్రేషన్ డిఫికల్టీస్. అసలు ఎంత నరకం చూపించారో మేము. దగ్గర 5 లక్షల పైన డబ్బులు పోగొట్టున్నాం చూపించుకోవడానికి, గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకోవడం మాత్రమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధర్మంగా నన్ను ఈ విధంగా చేసి నా ద్వారా అధికారంలో వచ్చాడు. ఆరోగ్యశ్రీ కూడా లేదు. నాకు ఏదైనా అయినా కూడా చూపించుకోవడానికి కూడా రూపాయి లేదు. మా వాళ్ళకి ఏదైనా అయినా చూపించుకోవడానికి రూపాయి లేదు. ఏం చేయాలి మా పరిస్థితి ఇంత ఈ విధంగా చేసి? మీ మానాన్ని మీ స్వార్థానికి నన్ను నా కుటుంబాన్ని బలి చేశారు. మేము ఎట్లా సర్వే అవుతాం? మాకు చట్టం ద్వారా మేము న్యాయం ఎట్లా పొందుతాం? మాకు అవకాశం ఇవ్వకపోతే కోర్టు ద్వారా. మరి మీరే చెప్పండి. నీతి న్యాయం అనుసరించేవాళ్ళు ఎవరు ఉంటే, నీతి న్యాయం అనుసరించేవాళ్ళు ఎవరు ఉంటే న్యాయం చెప్పండి. మీరే చెప్పండి. నేను ఈ టెక్నాలజీ ద్వారా చిన్నప్పటి నుంచి నా దేవుడి సన్నిధికి ఎన్నిసార్లు వెళ్ళా. ఎప్పుడైనా నువ్వు చెప్పే రోగం నాకుందా నాకు తెలిసి నా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే ఆ వివరాలు అది రివైండ్ చేసి ప్రైజ్ చూపించాలా. చూపించకపోతే ఏపీ గవర్నర్, ఏపీ హైకోర్టు, ఏపీ డీజీపీ, ఇండియన్ సుప్రీంకోర్టు సీజే, ఇండియన్ ప్రెసిడెంట్ 800 కోట్ల వీళ్ళకి అమ్ముడిపోయినా నీతిలో నీతి తప్పని కుక్కలో చెప్పాలా. ప్రజలు వీళ్ళని ఊస్తారు. నీతి లేని కుక్కలుగా మిగులుతారు, చరిత్రహీనంగా మిగులుతారు. వ్యవస్థలో ఇటువంటి వాళ్ళు ఉన్నందువల్లే ఇటువంటి కులపిచ్చి రాజు ఉగ్రవాద కుక్కలు ఇటువంటి ఉగ్రవాద కుట్రలు చేశారు. చేసి ప్రతి సమాజంలో పెద్ద మనుషులు అవుతున్నారు. మాలాంటి వాళ్ళు అన్యాయంగా బలవుతున్నారు. ఎంతమంది బలవాలి? ఇలా ఎంతమంది మధ్య చేస్తారు? ఇలా చట్టమందిరా ఇలా స్కెచ్ చేసి ఈ గతిలేని పరిస్థితులు పెడితే మేము చెప్తే ఇంటే ఒక ముద్దేస్తాం, లేకపోతే మీ పిల్లల భవిష్యత్తు లేకుండా చేస్తామని బెదిరిస్తున్నారండి. నరికేస్తాం, కోసేస్తాం, పిచ్చోని చేస్తాం, నాలుగు కోస్తాం, తలకాయ తగ్గొట్టేస్తాం, లింగం కోస్తాం, కాళ్ళు చేతులు నాకేస్తాం, పెట్రోల్ పోసి కాల్ చేస్తాం, ఎన్కౌంటర్ చేపిస్తారు, కాళ్ళు చేతులు కుక్కలు వదులుతారు. నీ ఇష్టం వచ్చింది చేయి. తర్వాత ఏం జరుగుతుంది ఆంధ్ర చూద్దు. కానీ నా ఎంట్రిక ఊడినా కూడా కులాల మతాలు గొడవలైపోతాయి. కులాల మతాల గొడవలు సమాజం ఒప్పుకోదు. మనం మానవత్వంలో మనుషుల మధ్య బతుకుతున్నాం. జోహార్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వచ్చాయి చట్టం ముందు అక్కడ కోర్టులో చూసుకుందాం. దేశం మొత్తం అక్కడ కోర్టులో చూసుకుందాం. నమస్తే అండి అందరికీ. నా మాటలో మీరు కోపము ద్వేషాన్ని చూడమాకండి. ఉన్న వాస్తవాలు గ్రహించండి. మనిషిని మనిషిగా చూడండి. కులమతాలకి మానవత్వం చూస్తే మీకు అది అర్థమైంది. నమస్తే అండి.